హాయ్ అండి, నా పేరు అశోక్. నాది విశ్వనాథ్పూర్ విలేజ్, కొందూరుగు మండల్. నేను లాస్ట్ మంత్ జనవరిలో 2024లో మన కొందూరుగు ఎంఆర్ఓ ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రికార్డ్ సెక్షన్లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు 1 వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి 1 వీక్ తర్వాత వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. 1 వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న, వీటికి అమౌంట్ కట్టాల్సి వస్తుంది, మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాను. సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే ఒక 40,000 అవుతుంది అని చెప్పాను. 40,000 ఎందుకన్నా, అంతగా నేను ఏం అడిగినా మన ఆ పొలంకి సంబంధించిన ఆర్ఓఆర్ పానీలే కదా, అంత ఎందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అనేవి, సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాను. అంత ఇవ్వలేనన్నా, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని జర చూసి తీసుకోండి అని చెప్పిన. ఒక 2-3 వేలు తీసుకోండి అని చెప్తే తను ఏమంటాడు, మీ ఇష్టం అన్న, ఒక ఇక 40,000 అడిగినాం కదా, 30,000 అయినా సరే ఇవ్వను, 30,000 అయితేనే అవుతుంది, లేదంటే కాదు అని చెప్పేసి హేమంత్ అనే వ్యక్తి డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఎందుకన్నా, ఏం చేస్తారు మీరు, కొంచెం వెతికి ఇవ్వాల్సిందే కదా, నేను అప్లికేషన్ ఇస్తున్నా కదా, నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పిన. చెప్తే లేదన్నా, మా డబ్బులు మేమేం తీసుకోము, ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు కాదు అమౌంట్ అని చెప్పాడు. సరే, నేను మీ ఎంఆర్ఓతో కలిపియండి, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని, నేను మాట్లాడి నేను క్లియర్ చేసుకుంటా అని చెప్పిన. లేదన్నా, ఎంఆర్ఓ మీతో మాట్లాడు, ఏదన్నా ఉంటే మాకే చెప్తారు అని చెప్పిండు బాలరాజు అండ్ మన హేమంత్ అనే వ్యక్తి. పోయినా కూడా వాళ్ళు నా డాక్యుమెంట్స్ తీయలేదు. అయితే వాళ్ళు ఫస్ట్ డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తే మేము ప్రింట్ తీసేసి, మీ డాక్యుమెంట్స్ దొరికినాయి, ప్రింట్ తీసి మీకు సంతకం పెట్టేసి ఇప్పిస్తాము అని చెప్పాడు. సరే అని చెప్పేసి నేను ఒక 10,000 క్యాష్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు ప్రింట్ తీసారు. తర్వాత మళ్ళీ 2 రోజులు తర్వాత రమ్మని చెప్పారు. సరే అని చెప్పేసి ఊకున్నాను. నాది 1 మంత్ లీవే ఉంది, నాది టైం అయిపోతుంది, మళ్ళీ నేను కాశ్మీర్ వెళ్ళాల్సి ఉంటుంది, నాకు లీవ్ లేదు అని చెప్పేసి చెప్పాను. అయితే సరేనా, మిగతా అమౌంట్ మరి మీరు ఇస్తే నేను సార్తో సైన్ చేయించి మీ డాక్యుమెంట్స్ ఇప్పిస్తా అని చెప్పాడు. సరే, చూసి తీసుకున్నా, 10,000 ఇచ్చినా కదా సరిపోతుంది, ఇంకా ఇవ్వండి అని అంటే, లేదన్నా మీరు అన్న కాడికి 30,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసిండు హేమంత్ అనే వ్యక్తి అండ్ బాలరాజు. ఏందన్నా మీరు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తున్నా కూడా మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమంటారు డబ్బులు డిమాండ్ చేస్తారు, కొంచెం చూసి తీసుకోవచ్చు కదా అని అంటే, లేదన్నా ఈ డబ్బులు మాకు కాదు, మా సారే అడుగుతున్నాడు, మేమేం చేయాలి అని అంటే, మరి సార్తో మాట్లాడిస్తారా అంటే మాట్లాడట్లేదు, మరి ఎట్లా అని అంటే, తెలియదన్నా మీరు డబ్బులు ఇస్తేనే మీ పని అవుతుంది, లేదంటే కాదు అని చెప్పి మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ హేమంత్ అనే వ్యక్తికి అసలు అక్కడ ఎటువంటి అపాయింట్మెంట్ లేదు. అప్పటికైనా తను డబ్బులు జనాల నుండి డబ్బులు డిమాండ్ చేసుకుంటూ బాలరాజ్ అండ్ హేమంత్ ఇద్దరు రికార్డ్ సెక్షన్లో ఎంత ఘోరంగా అమౌంట్ తింటున్నారంటే, మన కొందూరుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా తయారైందంటే అసలు నేను ఒక ఆర్మీ ఎంప్లాయీ అంటే షాక్ అయిపోయినా. మేము ఇక్కడ బార్డర్లో డ్యూటీలు చేసుకుంటూ వీళ్ళేమి ఇక్కడ హ్యాపీగా దర్జాగా మన డాక్యుమెంట్స్ మనకి ఇవ్వడానికి ఇంత డిమాండ్ చేస్తారంటే ఏంది అని అసలు నాకేం అర్థం కాలేదు. డాక్యుమెంట్స్ ఇచ్చే రోజు కూడా సాయంత్రం 5 అవుతుంది, మీ అమౌంట్ ఇస్తేనే మీకు డాక్యుమెంట్స్ ఇస్తామని చెప్పేసి క్యాష్ తీసుకున్నారు, ఫోన్పే చేయించుకున్న తర్వాత మొత్తం అమౌంట్ ముట్టిన తర్వాతనే వాళ్ళు నా డాక్యుమెంట్ నా చేతిలో పెట్టారు. ఇంత దారుణంగా తయారైన తర్వాత మరి నేను ఒక ఎంప్లాయీని అయి ఉండి నా దగ్గర ఇంత డిమాండ్ చేస్తే నార్మల్ జనాలు, వ్యవసాయం చేసుకునే జనాల దగ్గర మరి ఇంకెంత ఘోరంగా ఇప్పించుకోవచ్చు వీళ్ళు. నేను ఆ రోజే అక్కడ ఉండేసి నేను ప్రెస్కి న్యూస్ ఇద్దామనుకున్నా, బట్ నా లీవ్ కంప్లీట్ కావడం వల్ల నేను డ్యూటీకి వచ్చేసిన. బట్ నాకు ఆ జరిగిన సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడ్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది, మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.